అందరు తీయండి. దినవృత్తాంతాల 2వ గ్రంథం 30వ అధ్యాయము 20వ వాక్యాన్ని ఈరోజు మన ధ్యానాంశంగా చదువుకుందాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, ద బుక్ ఆఫ్ క్రానికల్స్. అందరు తీయండి. 2వ దినవృత్తాంతాలు 30:20. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించి విరిచి వడ్డించును గాక. ఆమేనని చెప్పండి అందరూ. నిశ్చయంగా ఈ వాక్యములో నుండి పరిశుద్ధాత్ముడు మంచి బోధకుడే మనతో మాట్లాడును గాక. ఈ వాక్యంలో ఒక వ్యక్తి మనకు కనబడతారు. ఎవరండి ఆయన పేరు? అందరు చెప్పండి. హిజ్కియా అనే ఒక వ్యక్తి మనకు కనబడతారు. ఈ వ్యక్తి గురించి రాయబడిన మాట ఏంటి అనంటే, యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను అనే మాట. దీంట్లో ఎంతమంది ప్రార్థన చేశారు? ఇప్పుడు మనం చదివిన లైన్లో ఎంతమంది ప్రార్థన చేశారు? ఒక్కరే. అందరూ అనండి, ఎంతమంది చేశారు? ఒక్కరు చేసిన ప్రార్థన. జనులు అనంటే ఒకరా ఇద్దరా? ఖచ్చితంగా ఇద్దరు కన్నా ఎక్కువనే కదండి. ఈరోజు యేసయ్య మీ ముందు పెట్టమని నాతో చెప్పిన మాట ఏంటంటే, మీరు ఒక్కరు చేసిన ప్రార్థన అనేకులకు ఆశీర్వాదాన్ని నిశ్చయముగా తీసుకొని రాబోతుంది. మీరు ప్రతిష్ఠించుకునే ఉపవాస దినాల్లో నా ప్రార్థన దేవుడు ఎక్కడ వింటాడులే, నా ప్రార్థన ఎక్కడ కార్యం జరిగిస్తుందిలే, నా ప్రార్థన నా కుటుంబానికి దీవెనకరంగా ఎట్టమారద్దులే. మీలో చాలామంది ఏమనుకుంటున్నారంటే, నేను ఫలానా విషయం కోసం ప్రార్థన చేశాను కదా, అది ఇంకా నా జీవితంలోనే జరగలేదు కదా, నేను మా ప్రాంతం గురించో లేకపోతే మా సంఘం గురించో మా యొక్క పరిస్థితుల గురించో నేను చేసే ప్రార్థన ఎట్ట కార్యం చేస్తుంది అని ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో. నేను ఈరోజు ప్రకటిస్తున్న నా దేవుని మాట, మీరు ఒక్కరు చేస్తున్న ప్రార్థన అనేకులకు దీవెనకరంగా మారబోతా ఉంది. నిశ్చయంగా ఆమేనని చెప్పండి అందరూ. ఇక్కడ 1 person ప్రేయర్ హీల్స్ మెనీ. అనేక మందిని స్వస్థత పరిచిందట. స్వస్థత అనేది నాట్ ఓన్లీ ఫర్ ఈ శరీరానికి సంబంధించింది మాత్రమే కాదండి. ఎన్ని కుటుంబాల్లో బాంధవ్యాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం లేదో ఆమేనని చెప్పండి. ఎన్ని కుటుంబాల్లో ఆర్థికపరమైన విషయాల్లో ఒక ఆరోగ్యకరమైన స్థితి లేదో ఆమేనని చెప్పండి. ఈ ప్రాంతంలో ఏ విషయాల్లో ఒక ఆరోగ్యకరమైన వాతావరణము మారిపోయిందో, నా దేవుడు ఈ 3 దినాల పాటు మీరు ప్రతిష్ఠించుకుని చేయబడుతున్న ప్రార్థనల మూలంగా అనేకులు ఆశీర్వదించబడుదురుగాక. అందరు చెబుదాము గట్టిగా, అనేకులు ఆశీర్వదించబడుదురుగాక. ఆమేన్. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థనను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలని కోరుకుంటున్నాడు. ఇక్కడ ఈ రెండిట్ల మధ్యలో ఒక మాట ఈరోజు మనము ధ్యానించవలసిన మాట. ప్రార్థన జరుగుతుంది, అనేకులకు స్వస్థత జరిగించాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ మధ్యలో జరగవలసింది ఏంటి? మరలా అదే మాట చదవండి ఒకసారి. యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన, అదనమాట సంగతి, అంగీకరించి. అందరానండి, ఇంకా కొంచెం గట్టిగానండి, అంగీకరించాలి. ఈరోజు నా ప్రసంగ అంశం ఏంటంటే, అంగీకరించబడే ప్రార్థన ఎంతమంది అయితే చేస్తారో, ఖచ్చితంగా మీరు పలికిన ఒక్క మాట, అది ఎంతమంది గురించి అయినా, ఒక్కరి గురించి అయినా, ఇద్దరి గురించి అయినా, అది ఎంతమంది జనులున్నా అంతమందికి ఆశీర్వాదాన్ని ఈ రోజే తీసుకొని రాబోతా ఉంది. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. యాక్సెప్టబుల్ ప్రేయర్, అంగీకరించబడే ప్రార్థన జరగాలి. చాలామంది మొక్కుబడి ప్రార్థనలు చేస్తారు. చాలామంది ఏదో వచ్చాం కదా. చాలామంది చూడండి, అమ్మ పలానా వ్యక్తి బాగాలేదట, ఆ వ్యక్తి బాగుపడేటట్లు అందరూ స్తోత్రం చెబుదామన్నాం అనుకోండి. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో కాదు కదా, లేకపోతే వాళ్ళ వ్యక్తి కాదు కదా, అందు గురించి ఏదో అందరూ చెప్తున్నారు కాబట్టి పొలో మహారాజా అంట వీళ్ళు కూడా చెప్తారు. అలాంటి ప్రార్థనలు దేవుడేమీ అంగీకరించడం. దేవుని వాక్యం చెప్తుంది, హిజ్కియా అనే ఆయన ఒక పర్సనే అయినా అనేకులకు ఆశీర్వాదాన్ని ఒక్క ప్రార్థన ఎలా తీసుకుని వచ్చింది? ఆయన సాక్ష్యం చెప్తూ అంటాడు, ఆయన చేసిన ప్రార్థన అంగీకరించబడింది. హల్లెలూయా అని చెప్పండి. అంగీకరించబడే ప్రార్థన చేయాలి.
అందుగురించే సంఘంలో వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిపోయి ఇంకా కార్యం జరగలేదు, అసలు దేవుని దగ్గర ఏమి లేదు అని అంటే అది అసలు అర్థవంతమైన మాట కాదు. చాలామంది జీవితాల్లో దేవుని మందిరానికి వస్తారు. ఇది ఉపవాసం కూటం కాబట్టి కొంచెం లోతుగానే నేను మాట్లాడదామని పరిశుద్ధాత్మ నన్ను సిద్ధపరిచారు. మరలా చెప్తున్నాడు, వచ్చావు ఏదో ఒక అందరూ అంటున్నారని ఏదో మొత్తం మీద వచ్చి వెళ్ళిపోవడం కాదట, అంగీకరించబడే ప్రార్థనను ఇక్కడ చేసి తీరాలి. హల్లెలూయా అని చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. అందుగురించి అంగీకరించబడే ప్రార్థన నువ్వు చెయ్యాలి. ఇప్పుడు ఆ ప్రార్థన ఎలా చేస్తే దేవుడు వింటాడు, ఏ విధంగా చేస్తే అనేకులకు మనము ఆశీర్వాదకరంగా మార్చబడతాం, ఏ విధంగా చేస్తే మన ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు అని అంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయం క్షమించండి, సామెతలు 15:29 చదువుతారా? భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు. అండర్లైన్ చేయవలసిన మాట, నీతిమంతుని ప్రార్థన ఆయన అంగీకరిస్తాడు. ఆమేనని చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఎవరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు? నీతిమంతుని ప్రార్థన. ఆ పైన ఉంది భక్తిహీనులకు ఆయన దూరంగా ఉంటాడంట. అంటే భక్తిహీనుల్లో భక్తి లేదని కాదు దాని అర్థం. నా మాట మీకు అర్థమవుతుందండి? భక్తిహీనుల్లో భక్తి ఉంటుందా ఉండదా? మాట్లాడండి మీరు ఎవరో. భక్తిహీనుల్లో భక్తి ఉంటుంది కానీ ఉండవలసినంత ఉండదు. చాలామంది జీవితంలో భక్తి అని అంటే ఏంటంటే యేసు ప్రభు అని అంటే అన్నిటితో ఒకటి అని అనుకుంటే కనుక అనవసరం నువ్వు చేసే ప్రార్థన. ఏమైనా అర్థమవుతుంది నా బాధ? కొంచెం గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. దేవుడు ఎవరిని అంగీకరిస్తాడు, ఎవరి ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు అని అంటే మొట్టమొదటి మాట నీతిమంతుని ప్రార్థన. అందరూ అనండి ఆమేనని. ఎవరి ప్రార్థన అండి? నోరు తెరిచి చెప్పండి. నీతిమంతులంటే ఎవరు? దేవుని వాక్యమే చెప్తుంది నీతిమంతుడు లేడు అనొచ్చు కదా అందరూ. నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. మరి ఇక్కడ రాయబడిన మాట తప్ప? నీతిమంతుడు లేడు అనే మాట 100% అది ఖచ్చితమైన మాటే. కానీ ఎవరైతే యేసుక్రీస్తును విశ్వసిస్తారో రోమా 5:1 ప్రకారంగా ఉచితంగా వారు నీతిమంతులుగా మార్చబడతారు. హల్లెలూయా అని చెప్పండి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. నీవు నీ జీవితంలో నీ ప్రార్థన అంగీకరించబడి నీకు మాత్రమే కాకుండా అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలి అని అంటే మొట్టమొదటిగా నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. హల్లెలూయా అని చెప్తారా? నీతిమంతుడిగా మార్చబడుకోకుండా ఎన్ని సంవత్సరాలైనా వచ్చి వెళ్ళిపోయి దేవుని రక్షణ ఏంటో తెలియకోకుండా, యేసు ప్రభు నీ కోసం కార్చిన రక్తపు విలువేంటో అర్థం కాకోకుండా, నువ్వు నమ్మి బాప్తిస్మాలు పొందకుండా, నీవు దేవుని చేతిలో నీతిమంతుడు అనే సాక్ష్యము నువ్వు పొందకపోతే నీ ప్రార్థన దేవుడు అంగీకరించడు. హల్లెలూయా అని చెప్పండి. చాలామంది 2 గంటలు ప్రార్థన చేసిన తర్వాత లాస్ట్లో ఒక ముక్క అంటున్నారు. ఈ మధ్యలో నేను చాలా దిక్కులు విన్నాను. ఒకవేళ మీలో ఎవరైనా అలవాటు కలిగి ఉన్నారేమో సరి చేసుకోవాలి. ఎలాగా? అంతా ప్రార్థన చేసిన తర్వాత వాళ్ళ కోసం వీళ్ళ కోసం, కొయిటోలో ఉన్న కోసం, ఖతార్లో ఉన్న వాళ్ళ కోసం, మొత్తం ప్రపంచం అంతా తిరిగి వచ్చేసిన తర్వాత పాపినైనా నా ప్రార్థన మీరు ఏమంటారండి? పాపినైనా నా ప్రార్థన మీరు ఆలకించినందుకు వందనాలు తండ్రి, యేసునామములో అడుగుచున్నాము తండ్రి అంటే వెంటనే ఆ ప్రార్థన ఏమవుతుందంటే, ప్రార్థన అయితే చేసావు కానీ అంగీకరించబడదు. హల్లెలూయానండి. నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చింది ఏదో మోటామూలు అట్టుకెళ్తావని కాదు. ఫస్ట్ యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలంటే నీ పాపం పోగొట్టుకుని పవిత్రుడిగా నీతిమంతుడు అవ్వాలి. హల్లెలూయా అని చెప్పండి. యేసుప్రభు దగ్గరికి వచ్చావు కాబట్టి నీ రోగం పోద్ది, యేసుప్రభు దగ్గరికి వచ్చావు కాబట్టి నీ బాధలు పోతాయి. మరలా చెప్తున్నానంటే నేను యేసుప్రభు దగ్గర రాకముందు భయంకరమైన జబ్బుండి నా జబ్బు పోయింది. ఆమేనానండి. యేసు ప్రభు దగ్గరికి రానని చెప్పి నాకు ఉద్యోగం లేదు, యేసు ప్రభు దగ్గరికి వచ్చారు కాబట్టి దేవుడు నాకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. అప్పుడు సంగతి ఆమేనానండి. యేసు ప్రభు దగ్గరికి రానప్పుడు నాకు బిడ్డలు లేరు, యేసు ప్రభు పాదాల దగ్గర పడ్డాం కాబట్టి దేవుడు నాకు బిడ్డలు ఇచ్చాడు. ఆమేనానండి. యేసు ప్రభు దగ్గర రానప్పుడు నా జీవితంలో ఏ ఆశీర్వాదం లేదు, దేవుడి మహాకృపను బట్టి నాకు సమృద్ధి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. ఆమేనానండి. యేసయ్య దగ్గరికి వచ్చాం కాబట్టి అన్నీ వచ్చాయి. ఇప్పుడు అన్నీ వచ్చాయి కాబట్టి అన్నీ ఎక్కువ కాదు. అందుగురించి మరలా చెప్తున్నా, ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేయడా చేస్తాడు, స్వస్థతలు చేయడా చేస్తాడు. కానీ
దేవుని మనసులో ఉన్న ఆశ, దేవుని మనసులో ఉన్న ఇంటెన్షన్ ఏంటి అని అంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. హల్లెలూయా అని చెప్పండి. నీతిమంతులే తండ్రి రాజ్యంలో ఏలుబడి చేస్తారు. హల్లెలూయా అనండి. అంతే తప్ప యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మాకు పండంటి మగబిడ్డ పుట్టాడండి, మేము యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా అప్పులన్నీ పోయాయండి, యేసుప్రభు నమ్ముకున్న తర్వాత మా జబ్బంతా పోయిందండి, మంచిదే, పరలోకం పోతావా? మాట్లాడరే. మన పాస్టర్ గారు సాక్ష్యం చెప్తా అన్నారు. ఆ పాస్టర్ గారికి కొంచెం డాక్టర్ దగ్గర తీసుకెళ్తే డాక్టర్ గారు అన్నారంట, అమ్మ ఇప్పటికి 2 సంవత్సరాలు లేట్ అయిపోయింది, అర్జెంటుగా ఆపరేషన్ చేయాలా, ఆపరేషన్ చేయకపోతే నీకు ఇబ్బంది అవుద్దాను. ఆ పాస్టర్ గారు నా దగ్గరకు వచ్చి చెప్తున్నమాట ఏంటి తెలుసా? ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మ లేట్ అయిపోయింది అంటున్నారు కదా, మరి ఆపరేషన్ చేయించుకో అని అంటే ఆవిడ అన్నారంట, పాస్టర్ గారు ఈ ఆపరేషన్ ఇప్పుడు లేట్ అయినంత మాత్రం నేను పరలోకానికి ఏమీ ఇబ్బంది ఏం కాదు కదా నా జబ్బు. మాట్లాడరే. అందు గురించి జబ్బులను బట్టో ఈ బాధలను బట్టో వీటిని బట్టిగా యేసుప్రభుని నమ్ముకోవటం చెప్పరే. యేసుప్రభు రక్తం చేత మనం కడగబడి పరిశుద్ధపరచబడితే ఏ వ్యాధితో ఉన్నా, బాధతో ఉన్నా, ఇబ్బందులతో ఉన్నా, ఇరుకుల మధ్యలో ఉన్నా ఇక్కడ గుడుక్కుమన్నామంటే పరలోక రాజ్యంలో ఉంటాం. చప్పలు కొట్టండి గట్టిగా అందరూ. మనం చేసే భక్తి పరలోకానికి సంబంధించింది అయి ఉండాలా. నేను యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చానంటేనండి, మా అత్తమ్మ గారు సంతకం పెడతానన్నారు, సంతకం పెట్టలేదండి. నేను యేసుప్రభు దగ్గరికి ఎందుకు వచ్చినట్టు, అప్పులు పోతాయని చెప్పారండి. చాలామంది అప్పులు పోలేదనుకోండి యేసుప్రభుని వదిలిపెట్టేస్తున్నారు. నీ భక్తి దేని మీద కట్టబడుతుంది? నీ భక్తి అద్భుతాల మీద కట్టుకుంటున్నావా? నీ భక్తి ఏ విషయాల మీద కట్టబడుతుంది? చాలామంది చూడండి, ఎన్ని సంవత్సరాలైనా యేసుప్రభుని నమ్మి యేసుప్రభుని విశ్వసించిన మీ జీవితాల్లో ఒకటి, నువ్వు నీతిమంతుడిగా తీర్చబడ్డావా? నీతిమంతుడిగా తీర్చబడితేనే నీ ప్రార్థన దేవుడు మాట్లాడాలి. ఇప్పుడు మీరు చెప్పరే. అది ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడికి వచ్చి నీతిమంతునిగా నన్ను తీర్చి అని పాట పాడి నువ్వు బాప్తిసం పొందకపోతే గుడుక్కుమనంటే సచ్చి నరకం పోతావు. ఆమేన్ అనండి. కొంచెం ఇబ్బంది అవుతుంది, అయినా సరే ఆమేన్ అనాలా. నా మీద కోపం ఉందా మీకు? కోపం ఉన్నా ఏం కాదు నాకు, హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీతిమంతులుగా తీర్చబడ్డారో వారి ప్రార్థన అంగీకరించబడి వారు మాత్రమే ప్రయోజనపడడం కాదు, వారి ప్రార్థన ద్వారా ఎవరి గూర్చైతే వారు మోకరించి ప్రార్థన చేస్తారో వారందరికీ ఆశీర్వాదం కలుగుద్ది. హల్లెలూయా అని చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పొచ్చు కదా. అబ్రహాము ఒక్కడు అందరానండి. ఆయన సొదొమ గొమొర్రా గురించి ప్రార్థన చేశాడంట. అబ్రహాము ఒక్కడు చేసిన ప్రార్థన ఏం చేసింది? సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడింది. హల్లెలూయా అని చెప్పరేంటి? అది సమరయ స్త్రీ అందరానండి. ఎంతమంది? ఇద్దరా ముగ్గురా? ఒక్కరు. ఆమె ఒక్కది ప్రభు దగ్గరికి వచ్చింది. సమరయ పట్టణం అంతా ప్రభు దగ్గరికి తీసుకొచ్చేది. హల్లెలూయా అని చెప్పరే. ఈరోజు నువ్వు ఒక్కదానే అయి ఉండొచ్చు. నువ్వు కరెక్ట్గా దేవుని దగ్గర బాప్తిసం పొంది దేవుని సంఘములో చేర్చబడి నీతిమంతుని జాబితాలో నీ పేరు గనక ఉండగలిగితే నీవు ఏ ఊరు గురించి ప్రార్థన చేస్తున్నావో ఆ ఊరికి అద్భుతం జరుగుతుంది. ఆమేనని చెప్పండి. దేవుడు మనకిచ్చిన సంఘ పరిచర్యలో గడిచిన వారం నేను శుక్రవారం ఆ పై వారంలో అసాధ్యమైనది ఏది ఉండదని చెప్పాను. ఆ తర్వాత వారంలో మీరు కొండను చూసి ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు కొండను చూసి అవతల పో అంటే కొండ ఎగిరి ఎక్కడ పడుతుందట? అవతల పడుతుందట అని వాక్యం చెప్పాను. వాక్యం చెప్పిన తర్వాత అప్పటికే చాలా కాలంగా మన మందిరానికి రోడ్డు సరిగా లేక చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆ వారం నేను మర్చిపోయాను, కానీ సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేశారంట. నాతో చెప్పారు వాళ్ళు వచ్చి, అయ్యా మీరు ఈ పాయింట్ మర్చిపోతున్నారు, ప్రతి ఆదివారం అన్ని విషయాల కోసం, శుక్రవారం అన్ని విషయాల కోసం ప్రార్థన చేస్తున్నారు, కానీ రోడ్డు కోసం ప్రార్థన చేయడం మర్చిపోతున్నారు అయ్య గారు, రోడ్డు కోసం ప్రార్థన చేయండి అన్నారు. సర్లేనమ్మా, నేను మళ్ళా నా ప్రేయర్ టైంలో నేను ఆ పాయింట్ గుర్తు చేసుకుంటానని నేను రాసుకుని వెళ్ళా. సంఘ బిడ్డలందరూ చేసిన ప్రార్థన మొన్న నేను ఒక్కరోజునే చేసిన ప్రార్థన. ఒక్కరోజు, అయ్యా మందిరంకి ప్రజలు రావడానికి ఇబ్బంది పడుతున్నారు, రోడ్డు విషయంలో కృప చూపున ఆయన కనికరించిన ఆయన అని రోడ్డు నిమిత్తం ప్రార్థన చేశాను. ఈ రాత్రి ప్రార్థన చేశాను. పొద్దున్న వెళ్ళేసరికి నేను మీటింగ్కి వెళ్ళి ముందు మా డాడీ నా దగ్గరకు చెప్తున్నారు, ట్రాక్టర్లు వస్తున్నాయి, రోడ్డు వేస్తున్నారట, అది ఒకసారి చూద్దుకొని ఉన్నట్టు నేను మీటింగ్ వెళ్ళిపోతున్నాను, మీరే చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాను. హల్లెలూయా అని చెప్పరా. ఈ రోజున చిన్న విషయమా పెద్ద విషయమా మన వల్ల అవుద్దా అవదా నీకు అనవసరం. అడుగు, అసలు నువ్వు ప్రార్థన చేసి చూడు. ఆ ప్రార్థన కూడా ఎట్టగా
అందరితో పాటు పొలో మహారాజు అంట కాదు, నువ్వు దేవుని ఎదుట నీతిమంతుడిగా తీర్చబడాలి. హల్లెలూయా అని చెప్పండి. మరలా చెప్తున్నాను, భూమి మీద ఎవడు నీతిమంతుడు ఉండడో. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన రక్తముతో పాపాలు కడగబడతారో వాళ్ళే నీతిమంతులు అవుతారు. హల్లెలూయా. అంతే తప్ప స్వనీతిగా నేనే పాపం చేయలేదు పాస్టర్ గారు, నేనే పాపం చేశానండి. అసలు నువ్వు దేవుని బిడ్డలు చేసే పాపంలో భయంకరమైన పాపం ఏంటో చెప్పనా నేను? పాపం అని అనిపించని పాపం. చదవండి ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 23వ వాక్యం. సమూయేలు నా మట్టుకు నేను. దొరికిందమ్మా సమూయేలు 12 శనమీరమ్మ తీయమ్మ 12:23 అది ఎంత చదువవా? చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవా దృష్టికి విరోధముగా. అదనమాట సంగతి. అందరు నాతో పాటు చెప్పండి. ఆ మాటకు ప్రభు నాకు ఇచ్చిన మాట ఏంటంటే, అందరితో ఉన్నప్పుడు ఇలా ఉపవాస కూటాలు జరిగినప్పుడు ఆదివారం సరిసీకి వచ్చినప్పుడు మనందరం ప్రార్థన చేస్తాం, కానీ మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? అయ్య బాబోయ్, భక్తులు ఎవరు మాట్లాడలేదు ఏంటండి? మైక్ ఇచ్చామనుకోండి, నాయనా అమెరికా వాళ్ళు దీవించు నాయన, ఆస్ట్రేలియా వాళ్ళని దీవించు నాయన, అయ్యి బాబు నాయన, అయినా అయినా ఈయన అయ్యి బాబాయ్. మైక్ ఇస్తేనే వస్తుంది వీడికి ప్రార్థన. ఇంటికి వెళ్తే ఒక్క మొక్క ప్రార్థన చేసుకోడు. అందు గురించే నువ్వు పాపం చేసిన లిస్టులో ఉన్నావు. ఏమైనా అర్థమైందంటారా? పాపం చేయడం అంటే ఏంటనుకుంటున్నారు? నా ప్రార్థన కాదు, నా మట్టుకు నేను ప్రార్థన చేయటం మానితే పాపం. అందరూ ఒకసారి ఈ మాట ప్రతిజ్ఞ ఒప్పుకోండి. అందరూ నా మట్టుకు నేను. చెప్పండి, నా మట్టుకు నేను. ఇంకా కొంచెం అందరు చెప్పట్లేదు చాలామంది. నా మట్టుకు నేను ప్రార్థన చేయుట మానితే పాపం చేసిన వాడినవుదును. మీరే చెప్పారు దేవుని ఎదురుకోకుండా. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఉపవాస ప్రార్థన కాబట్టి మీరు ఉపవాసం ఉన్నారు లేదు, నేను చేతులు ఎత్తమని అడగను. మీరు ఎలాగ వచ్చారు, ఏం చేశారు నేను అడగను. ఏ విషయంలో ప్రార్థన ఎక్కడ జరిగిందని నేను అడగను. మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? ఎవరు భక్తులు మాట్లాడలేదేంటి? ఏమ్మా, మీ మట్టుకు మీరు ప్రార్థన చేసుకోకపోతే మీరు పాపం చేసిన వాళ్ళు లెక్క. ఇప్పుడు పాపం చేస్తున్నావంటే నువ్వు నీతిమంతుడువు కాదని కదా అర్థం. ఇప్పుడు నీతిమంతుడు కాదు కాబట్టి నీ ప్రార్థన దేవుడు అంగీకరించడానికి కదా దాని అర్థం. అంగీకరించకపోతే అనేకులకు దీవెన రాదు అని అర్థం. అదనమాట సంగతి. లోతు ఎన్ని సంవత్సరాలు అయిందో సొదొమ గొమొర్రాకి వెళ్ళి ఒక్కడు కూడా రక్షించబడాల. కారణం ఏంటనుకుంటున్నారు? పొద్దుట్లయితే ఆ బొమ్మ కడ కూర్చుంటాడు వెళ్ళి. ఎవడో మాట్లాడరే? లోతు. అందరానండి. లోతు అంటండి అక్కడ ఆ ఊర్లో ఉన్న కలహాలన్నింటికి సెటిల్మెంట్లు చేస్తున్నాడంట. సెటిల్మెంట్. ఒక్కరోజు ప్రార్థన చేయడు. మళ్ళా యాక్చువల్లీ వీఆర్ ఫ్రమ్ ద అబ్రహామ్స్ ఫ్యామిలీ. ఎందుకురా నువ్వు అబ్రహాం కుటుంబంలో పుట్టి ఉపయోగం ఏముందరా నువ్వు? మళ్ళీ మేము సరిసికి పోతామండి. నువ్వు సాక్ష్యం చెప్పుకోవటానికి కాదు సత్యం అంటే. నీ మట్టుకు నీకు ప్రార్థన ఉందా? హలో, ఉపవాస కూటాల్లో కూడా కొంచెం సరి చేసుకోకపోతే మళ్ళా చెప్తున్నా, నీవు ఈ గ్రామంలో పుట్టి పెరిగి ఈ సంఘానికి నువ్వు చేర్చబడి ఏం ఉపయోగం నీ వల్ల? ఎవరైనా నీ వల్ల మారారా? నీ వల్ల నీ కుటుంబంలో ఏదైనా కార్యం జరిగిందా? ఎంతకాలమైనా చర్చికి వచ్చి పోయి ఎందుకు ఉపయోగం? ఉపవాస కూటాలకు వచ్చిన మనం ఒక్క హిజ్కియా ప్రార్థన అనేకులను స్వస్థపరిచిందంట. మనం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాం? దేవుడు ఎందుకు బతికించుకుంటున్నాడు మనల్ని? శుభ్రంగా తిని పడుకుంటామనా? 365 రోజులు అందరానండి, అనండమ్మా. ఏ రోజైనా మిషన్ ఆగిందా? ఆగదో. పొద్దున్న టిఫిన్ రానే, మళ్ళా కాసేపటికి టీ అయిందమ్మా, టీ రానే, మళ్ళా 12 అయినప్పటికీ అమ్మా మరి కూర అయిందో లేదా చూడమ్మా. తింటమేనాక తిండి దరిద్రమని బస్తాలు తింటున్నారు. ఎన్ని తింటలేదా? అప్పుడు ఇంటింటికి పట్టుకొచ్చేవారు. ఇప్పుడు మీరే వెళ్ళి తెచ్చుకోవాలంట కదా. హల్లెలూయా. అందు గురించి ఉపవాస కూడాలంటే కొంచెం నోరు కాసి ఆ తిండికి కష్టపడి సమయం ఏదో ప్రార్థనలో పడి ఆడాలా.
ఉపవాసం కొట్టమంటే అది ఉపవాసం ఉన్నామంటే అయ్యారని డ్యూటీకి వెళ్ళిపోయి అక్కడ అందరికి ఆడు తింటలేదు కారణం ఏంటో తెలుసా? ఉపవాసం. నీ ఉపవాసం వల్ల పైసా ఉపయోగం లేదు, అస్సలు ఉపయోగం లేదు. నువ్వు ఉపవాసం అంటే అర్థం ఏంటి? నువ్వు దేవుని దగ్గర ఎక్కువ సమయం గడపాలా. పిల్లలు కదండి అయ్యారు, పిల్లలు కాకపోతే తిండి మానేస్తున్నావా? మిగతా పనులు ప్రార్థనే మానేసేది. అందుగురించి చూడండి, ఎవరైతే ప్రార్థన చేయట్లేదో మీరు నీతిమంతులు అని అనుకుంటూ ప్రకటన ఇక్కడ లోక 15లోన మారు మనసు అక్కరలేని నీతిమంతులను రాసింది. బాబోయ్ ఇదేమన్నమాట? మీకు ఆ మాట ఏమైనా అరుగుడవుతుందా? చదువమ్మా. అటువలే మారు మనసు అక్కర్లేని లోక 15 ఎంతమంది? లోక 15 అక్కడ ఏమని రాసి అసలు ఆ మాట చదివితే మనకు అసలు అరగదు. మారు మనసు అక్కరలేని 99 మంది. హై బాబోయ్, మారు మనసు అక్కర్లేని నీతిమంతులు అంటే అదా అసలు ఆ లైన్ ఏంటి అసలు? మారు మనసు అక్కరలేని నీతిమంతులు. నీతిమంతులు అంటే మారు మనసు పొందలేదా? నీతిమంతులు అంటే బాప్తీసాలు పొందలేదా? నీతిమంతులు అంటే దేవుని సన్నిధికి రావట్లేదా? నీతిమంతులు అంటే ఇవన్నీ తెలిసిన వాళ్ళే, కానీ మారు మనసు లేదు. పాతకాలంలో ఎట్ట జరిగిందో ఇప్పుడు కూడా అట్టే జరుగుతుంది. 99 మంది నీతిమంతులు అంటే మారు మనసు అక్కర్లేని నీతిమంతులు. మరలా చెప్తున్నాను, ఉపవాస కూటాలంటే మే గాడ్ బ్లెస్ యూ అని చెప్పడానికి రాలా. ఖచ్చితంగా నీలో ఏదో మార్పు రావాలా, నువ్వు అనేక మందికి ప్రయోజనకరంగా నిలబడిపోవాలా. ఒక్కరూ ఆమెనంటే ఒట్టి భూమి మీద ఆమెనానండి అందరూ. ఇంకా కొంచెం గట్టిగానండి. అది శుభ్రంగా తిని పడుకోవటం కాదు. ఖచ్చితంగా నువ్వు ప్రార్థన చేసిన దానికి ప్రతిఫలం గ్రామంలో కనబడుతుందా, సంఘంలో కనబడుతుందా, నీ కుటుంబంలో కనబడుతుందా, బేరీజు వేసుకోవాలి. వై యువర్ ప్రేయర్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద హెవెన్? దేవుని పరలోక రాజ్యం నీ యొక్క ప్రార్థనను అర్జీగా ఎందుకు వదిలేసింది? ఆ అర్జీ పెట్టావు ఎన్నో సంవత్సరాల క్రితం, దాని మీద పరలోక స్టాంప్ వేయాలి, అంగీకరించబడాలి. ఎంఆర్ఓ గారి టేబుల్ మీద ఇన్ని పేపర్లు ఉంటాయి. అన్ని పేపర్లలో ఎట్టిన వాళ్ళు అందరి దృష్టిలో ఏమనుకుంటారంటే, మేము ఎంఆర్ఓ గారికి దాఖలు సమర్పించాం. సమర్పించడం పెద్ద విషయం ఏముంది? స్టాంప్ పడాలి, దాని మీద సంతకం పట్టాలా. హల్లెలూయా అని చెప్పండి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈరోజు నేను 4 గంటలు ప్రార్థన చేశాను, ఉపయోగం ఏముంది? చేశావు, ఉపయోగం ఏముంది? అంగీకరించబడ్డదా? నీ ప్రార్థన అంగీకరించబడిందా? ప్రార్థన అంగీకరించబడకోకుండా నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేసినా ఓన్లీ పెదాలు అనమాట. దేవుని వాక్యం చెప్తుంది, వీరు నన్ను పెదాలతో కనపరుస్తున్నారు కానీ లోన ఏమిలా. నేను అందుగురించి ఈ ఫస్ట్ పాయింట్కి రాసుకున్నా, అంతరంగములో పాపం లేకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా అని చెప్పండి. చెప్పట్లేదు మీరు? ఎక్కడ? అంతరంగములో నుండి కూడా నువ్వు నీతిమంతుడు అని ప్రతి సెల్ చెప్పాలా. సినిమా చూస్తున్నావు అనుకో, నీ కళ్ళు నీకు చెప్పాలా, నువ్వు పరిశుద్ధుడు కదా, నువ్వు ఎట్లా చూస్తావు సినిమా? నోటిలోంచి బూతులు వస్తున్నాయంటే నీ నోరు నీతో చెప్పాలా. ఏమని? నువ్వు నీతిమంతుడు కదా. ఎట్ట మాట్లాడతావా మాట? చెబుతుందా? అనకూడని మాటలని అనేసి, ఎట్నరా తిట్టకుండా అన్ని తిట్టేసి లాస్ట్లో వెళ్ళిపోతావు. అంత దేవుడు చూస్తున్నాడా? ఇప్పుడు వరకు నువ్వు చూసుకున్నావా? తర్వాత చూస్తాడు దేవుడు. చాలా జాగ్రత్త. ఒకటి నాతో పాటు చెప్పండి, అంగీకరించబడే ప్రార్థన. ఎవరిది అంగీకరించబడే ప్రార్థన? అందరూ అనొచ్చు కదమ్మా. నీతిమంతునిగా తీర్చబడ. అందుకు సంఘానికి వచ్చి వెళ్ళిపోవటం వల్ల నీ వల్ల పైసా ఉపయోగం, పరలోకానికి మాత్రం ఏమీ లేదు, నీ ఊరికి ఉపయోగం లేదు. ఖచ్చితంగా నువ్వు బాప్తిసం పొంది దేవుని రక్షణలోనికి వచ్చి నీతిమంతుడిగా తీర్చబడి నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేతులు ఎత్తితే చాలు, నా దేవుడు అద్భుతం చేస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. మారు మనసు పొంది ఒక మనిషి ఏడుస్తూ ఉంటే దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? మీరు కన్నీరు కారుస్తూ ఉంటే దేవుడు మిమ్మల్ని అలా వదిలేస్తాడు అనుకుంటున్నారా? నా దేవుడు మీ ప్రార్థన అంగీకరించి అనేకులను స్వస్థపరచునుగాక. ఆమేనని చెప్పండి అందరూ. 2, 1 అంతరంగములో మనము నీతిమంతులుగా తీర్చబడాలి. ఎవరేమనుకుంటున్నా నీకు అనవసరం. నీవు నీ దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడ్డావా లేదా అన్నదే పాయింట్. 2వ మాట చెప్తాను. 2వ మాట చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం చదువుతారు. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయము
9వ వాక్యం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రెపిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇజ్రాయేలుల పక్షముగా యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. అందరు ఆమేన్ అని చెప్పండి. ఇక్కడ మీరు రాసుకోవాల్సిన రెండో పాయింట్, అర్పణగా ఎవరైతే దేవుని సన్నిధిలో మీ జీవితాలను, మీ ప్రతి పరిస్థితిని సమర్పించుకుంటారో వారి ప్రార్థన ప్రభు అంగీకరిస్తాడు. ఆమేన్ అని చెప్పండి. ఇక్కడ సమూయేలు అనే దైవజనుడు అర్పణ అర్పించాడట. సర్వాంగ బలిగా అర్పణ అర్పించి చివరి లైన్లో అతని ప్రార్థన అంగీకరించబడింది అన్నారు. హల్లెలూయా అని చెప్పండి. చాలామంది నీతిమంతులుగా తీర్చబడుతున్నారు, బాప్తిస్మాలు పొందుతున్నారు, దేవుని బలలో పాలు పంపులు పొందుతున్నారు, దేవుని వాక్యం అంటే చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు, దేవుని పాట, దేవుని ఆరాధన, దేవుని గుర్చిన ఆశ చాలా ఉంది. కానీ అర్పణ అనేసరికి చాలామందికి అస్సలు లేదు. మీ ప్రార్థన అంగీకరించబడక రీజన్ ఏంటో తెలుసండి? మరలా చెప్తున్నా, పరిశుద్ధాత్ముడు నాకు ఇచ్చిన మాట ఇక్కడ ఖచ్చితంగా మీకు ఇది అవసరం కాబట్టి చెప్తాడు. అవసరం లేకపోతే పొల్లు మాటలేదు దేవుడు మాట్లాడ్డాడు. అర్పణ అందరానండి, ఇంకా కొంచెం గట్టిగానండి. అర్పణ అంటే డబ్బుల గురించి ఒకటే చెప్తాను అనుకుంటున్నారేమో మీరు. అది కూడా ఉంది, కానీ అది అప్పుడే కాదు. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బులు ఇస్తే పరలోకం వెళ్ళిపోతాం. అవదో, నువ్వు ఎన్ని డబ్బులు ఇచ్చినా నువ్వు ఫస్ట్ నీతిమంతుడిగా తీర్చబడు, అప్పుడు నువ్వు అర్పించు. ఒకటి అర్పణ అంటే నిన్ను నీవే అర్పణగా దేవుని ఎదుట అర్పించుకోవాలి. హల్లెలూయా అని చెప్పండి. ఒకటి నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి. రోమా 12:1 ఉంటుంది, ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. ఏంటి ఇట్టి సేవ? ఏంటా సేవ? పాటలు పాడావా, ప్రార్థన చేసావా, ఊడ్చావా, దైవజనులకి సహకారిగా ఉన్నావా, ఇవన్నీ కాదట. మొట్టమొదటిగా ఏ సేవ దేవునికి యుక్తమైనది? 12:1 చదువమ్మా. చదువు, గట్టిగా చదువు. ఇట్టి సేవ మీకు, అందరూ అనండి, యుక్తమై ఉన్నది. హల్లెలూయా అని చెప్పండి. శరీరాన్ని సమర్పించుకోవాలి. దేవుని ఎదుట బాప్తీసం పొందాము, సంఘము ఎదుట మేము బాప్తీసం పొందాము, మేము నీతిమంతులం అయిపోయామంటే కుదరదట. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము బాప్తీసం పొందాం కాబట్టి ఇంకా పరలోక రాజ్యం మాకు కన్ఫామ్ అన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు చాలామంది. బాప్తీసం పొందిన వాళ్ళందరూ దేవుని రాజ్యానికి ఏమి వెళ్ళరండి. ఈ మాట మీకు అర్థమయ్యేటట్టు కొంచెం చెప్తానేనండి. నమ్మి బాప్తీసం పొందినవాడు, అది నమ్మి బాప్తీసం పొందినోడే రక్షించబడతాడు, బాప్తీసం పొందినోడు కాదు. చాలామంది ఏమనుకుంటారంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీకు ప్రభు తెలుసు, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రభు బలలో ఉన్నారు, మరి ఏమైనా శరీర సమర్పణ నువ్వు దేవుని ఎదుట ఒక అర్పణగా, దేవునికి యోగ్యమైన అర్పణగా నువ్వు అర్పించబడ్డావా? ఇదేముండదు. నీ చెవులు, నీ నోరు, నీ నాలుక, నీ కన్నులు, నీ శరీరం, నీ చేతి పనులు, నీ యొక్క కాళ్ళ నడవడిక సమస్తము సమర్పణలోనికి రావాలి. హల్లెలూయా అని చెప్పండి. లోకులు ఎలా ఉన్నారో మీరు అట్టా ఉంటే కుదరదు. ఉదయాన నాకు సహోదరి ఫోన్ చేశారు, పాస్టర్ గారు రాఖీ కట్టించుకోవచ్చా? దీనికి సమాధానం మీరు చెప్పండి. భక్తులు చెప్పండి సమాధానం. కట్టేహారేంటి? కట్టేవా? రాఖీ కట్టించుకోవచ్చా? కట్టవా? అప్పుడు నేను చెప్పాను, బైబిల్లో ఉంటే నేను చెప్పనా నీకు? బైబిల్లో ఉంటే నేను చెప్పనా? అర్పణ అర్పించమని ఉందా, అర్పణ అర్పించు అంతే తప్ప రాఖీ కట్టాలవుతుంది నీకు ఎందుకు? దేవుడు చెప్పాడా? అనవసరం. ప్రతి దాని వెనక విగ్రహ సంబంధమైన శాపం ఉంటుంది. ఒకవేళ దారిలోనికి మీరు వెళ్ళి 1 కాదు 2 కాదు 5 6 కట్టేశారంటే మొత్తం దరిద్రత మీ దగ్గరే ఉంటుంది. ఆమేన్ అనండి. అదనమాట. రోజు నాకు ఇంజనీరింగ్లో ఉండగా నాకు సిస్టర్ వరుస అవుతుంది.
ఆవిడ నాకు పొద్దున్నే ఫోన్ చేసి, నేను మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఏమా రామా అన్నాను. నేను ఎందుకు వద్దాం అనుకుంటున్నానంటే, రాఖీ కడదాం. అసలు రావద్దని చెప్పాను. వస్తే రా, వచ్చి కాసేపు కూర్చుని మాట్లాడి, ఒకవేళ ఏదైనా అవసరం అయితే ప్రార్థన చేయించుకుని వెళ్ళు. రాఖీ కడతానంటే పెట్టి బుద్ధి జ్ఞానం ఏం లేదు నీకు? అప్పుడు నేను అన్నాను, రాఖీ కడితేనే నువ్వు నా సహోదరి, రాఖీ తెగిపోతే నాకు సహోదరి కాదా నువ్వు? మాట్లాడరే. మంగళసూత్రం ఉంటేనే మా ఆయన, మంగళసూత్రం తెగిపోతే మా ఆయన కాదన్న వాళ్ళు వెళ్ళలేదు చెప్పండి. మంగళసూత్రం అన్నది అసలు యేసుప్రభుకి సంబంధించింది కాదు. కట్టో, తాడు కట్టో, మళ్ళా దానికి మళ్ళా మాకు సంబంధించిన వాళ్ళే మళ్ళీ ఏమంటారు, తండ్రి యొక్కయ్యో కుమారుని యొక్కయ్యో మోక మీద గుద్దేలండి. దానికి తండ్రి కుమారు ఎందుకు రా? తాడు కట్టుకోవటానికి ఆ గేదికి కడుతున్నారు తాడు, దానికి ఏమన్నా తండ్రి కుమారు కడుతున్నారా? తాడే మక్కల్లా. మా పెళ్లి వీడియో ఎడతానులే, కంగారు పడకండి, మాకు తాళ్ళే ఉండవు. హల్లెలూయా. ఒకటే మాట అంటే మాటే. హల్లెలూయా. ఇది మొదలుకొని ఈమెతోనే కాపురం చేస్తావా? మాట్లాడరే. ఈమెతోని మాట్లాడరేంటి? ఆ మాట నిలబెట్టుకోకపోతే నువ్వు వాళ్ళు క్రైస్తవుడు కాదు. ఇతరుని ఎవరిని ఆశింపక మరి ఏంట్రా, ఒకరిద్దరు ముగ్గురిని కనినప్పటికీ మా ఆవిడ బాగాలేదంటే మొన్న కూడా అంటున్నాడు, అన్న మీరు ఎవరిని తీసుకెళ్తుంటే లావుగుందా, లావుగుంటే మా ఆవిడే. లావుగుంటే ఏంట్రా, అదేమన్నా పోలిక అసలు? నా భార్య నేను వెళ్తామని చెప్పొచ్చు, లావుగా ఉందా అయితే మా ఆవిడ అంటున్నాడు. మళ్ళీ చెప్తున్నా, లావుగా ఉంటే ప్రేమించడం, సన్నంగా ఉంటే ప్రేమించకపోవడం, ఎట్టినారంటే జుట్టు ఎక్కువ ఉంటే ప్రేమించడం, జుట్టు తగ్గిపోతే ప్రేమించబడడం. ఇది అసలు దేవుని పిల్లల లక్షణం కాదు. హల్లెలూయా అని చెప్పండి. నీతి మంతులుగా తీర్చబడిన వాళ్ళు ఒక ప్రతిష్టలో బ్రతకాలి. ఆమేనానండి. ఖచ్చితంగా నీ నోటంటే ఒక మాట వచ్చిందంటే ఆ మాట మీద నిలబడిపోవాలి. అలా ఆమేనని గట్టిగా అంటలేదు. పెళ్ళైన వాళ్ళు ఎవరు లేరేంటి ఇక్కడ? పెళ్ళి అవ్వని వాళ్ళు మాటలు వినపడుతున్నాయి ఎక్కువ, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు ఏంటి భక్తులు? హల్లెలూయా. అది హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అర్పణ అందరానండి. నిన్ను నీవు దేవునికి సమర్పించుకోవాలి, నీ జీవితాన్ని దేవునికి సమర్పణలోకి తీసుకొని రావాలి. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. అందుగురించే ఒకడు ఇచ్చు కానుక వానికి వీలు కలగ చేయనుంది. కానుక వీలు ఎట్ట కలగజేస్తుంది? చాలా మందికి కానుకలు ఇచ్చే దాంట్లో ఉన్న ఆశీర్వాదం ఏంటో తెలియకే ఈ అర్పణ అనే చోట, మేము నీతిమంతులు అంతవరకే, మరి అర్పణ? చాలా మంది చూడండి, నేను ఎక్కడికి వెళ్ళినా మా చర్చిలో తప్ప బయట ఏ ఉపవాస కూటాలకు వెళ్ళినా ఈ మాట ఈ మధ్యలో చెప్పమని దేవుడు ఎందుకు పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. ఒకవేళ నువ్వు అర్పణ అర్పించే స్థితిలోనికి నువ్వు రాలేదంటే ఇక వేస్ట్ అనమాట నువ్వు దేవుని తెలుసుకొని. హల్లెలూయా అని చెప్పండి. ఫస్ట్ నిన్ను నీవు సమర్పించుకోవాలి. నిన్ను నీవు దేవుని ఎదుట యోగ్యమైన సమర్పణలోనికి నువ్వు రావాలి. తర్వాత నీ కుటుంబాన్ని, అబ్రహాము ఇస్సాకును ఏం చేశాడు? చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళు తెలుసుకుంటారులేండి మాస్టర్ గారు, వాళ్ళు తెలుసుకున్నప్పుడు దేవుని మందిరానికి వస్తారండి. అలా 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 చేయమని ఉంది బైబిల్ చెప్పింది. వాళ్ళు తెలుసుకున్నప్పుడు వస్తారని మాట్లాడరండి. ఇస్సాకు బలిపీఠం మీదకి అంటే అర్పణగా అర్పించబడ్డానికి ఎవరి ప్రోత్సాహం ఉంది అక్కడ? తండ్రే కాళ్ళు చేతులు కట్టి ఏం చేశాడు? బలిపీఠం మీద పెట్టాడు. బలిపీఠం మీద పెట్టాడు అని అంటే ఇస్సాకుకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఆమెనానండి, దేవుని బిడ్డలకు భక్తి నేర్పాలి. ఆమెనట్లేదండి. చాలామంది అంటారు అన్నట్లకి స్కూల్కి పంపడానికి వాళ్ళకి పొద్దుటే లేపుతారు, క్యారేజీలు పెడతారు, అన్నీ పెడతారు, కానీ వాక్యం విషయంలో నేర్పుండదు. అందుగురించి చూడండి, అర్పణ. నీవు ఒక సమర్పణలో నీకు దేవుని తెలుసుకున్న కుటుంబాల్లో నుంచే సమర్పణ కలిగిన బిడ్డలు రాకపోతే బయట నుంచి అట్టవుతారండి? బయట నుంచి అట్టవుతారు. అబ్రహాము కుటుంబంలోంచి ఇస్సాకే ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిలబడకపోతే బయట ప్రజలు ఎలా ఆశీర్వదించబడతారు? అందుగురించి దేవుని బిడ్డలు బయట ప్రజలు ఉన్నట్టుగా ఉండకూడదు. హల్లెలూయా అని చెప్పండి. అందుగురించి ఆ 12:2 ఉంటుంది, మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన. అది సంగతి. మీరు మారారనడానికి నిదర్శనం ఏంటంటే
ఇది దేవుని చిత్తం నీ పట్ల ఏంటి, నీ కుటుంబం పట్ల ఏంటి తెలుసుకొని ఆ ప్రకారంగా మలుచుకోవాలి. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగానండి. కయ్యను కూడా అర్పణ తెచ్చాడు, దేవుడు అంగీకరించాడా? మాట్లాడరేంటి? కయ్యను అర్పణ అంగీకరించబడలా, కానీ హేబేలు అర్పణను దేవుడు అంగీకరించి. అందుగురించి చూడండి, అర్పణ ఇవ్వడం అంటే నువ్వు ఇవ్వడం ఏంటి? అసలు క్రిస్మస్ జరుగుతుందంటే బయట కూడా అమ్మా మీరు గుడికి వెళ్తున్నారా, ఈ అరటిపళ్ళు అట్టుకెళ్ళండి అని వాళ్ళు లేరండి బయట. అరటిపళ్ళు ఇవ్వడం పెద్ద విషయం ఏముందండి? అరటిపళ్ళు ఇవ్వడం కాదు, ముందు నువ్వు నీతిమంతుడు అవ్వాలా. ఇప్పుడు నీ తర్వాత నువ్వు కలిమిలోనైనా, కష్టంలోనైనా, ఇబ్బందిలోనైనా నువ్వు దేవునికి అర్పణ, నిన్ను నీవు అర్పించుకున్న తర్వాత ఇచ్చే కానుక నీకు దేవుని ఎదుట వీలు కలగ చేస్తుంది. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఒక రోజున యేసు ప్రభు చర్చిలోకి వెళ్ళారు. చర్చిలోకి వెళ్ళి కానుక పెట్టి దగ్గర కూర్చున్నారు. ఏంటి యేసు ప్రభుకి ఏమైనా కానుకలు లేవా? యేసు ప్రభుకి ఏమైనా తక్కువ అయ్యండి కానుకలు పెట్టి దగ్గర కూర్చుంటా? కానుకలు పెట్టి దగ్గర కూర్చొని చూస్తున్నాడు. ఒక్కొక్కరు వేసే కానుక ఎట్లా ఉంటుందో నేను చెప్తానేనండి. ఎందుకంటే నేను ఎక్కడ ఉంటాను కదండి. కానుకలు పెట్టేటప్పుడు కొంతమంది ఎలా చేస్తారు చెప్తారు. పెద్దగంత వెనక్కి, దానికన్నా కొంచెం ఇంకా వెనక్కి వచ్చిందా, చిన్నదే అది వేస్తారు. అందు గురించి వాళ్ళ జీవితాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. నేనండి మా పిల్లలకి నేను పాస్టమ్ గారితో చెప్తాను, మా పాస్టమ్ గారికి అదే చెప్తాను. మనం తక్కువ వేసినా పర్లేదు, మన పిల్లలు మాత్రం ఎప్పుడు తక్కువ వేయకూడదు. హల్లెలూయా, ఆమెను అట్లేదేంటి? అర్పణ అర్పించడం నేర్పాలి పిల్లలకి. మనం నేర్పకపోతే ఏం తెలుస్తుందండి వాళ్ళకి? చాలామంది చూడండి, ఎన్ని సంవత్సరాలు అయినా సండే స్కూల్కి వెళ్తున్నావు, ₹10 పట్టుకెళ్ళు, ₹10 బయట కాయిన్ బాక్సులు కూడా ₹10 కాయిన్ బాక్సులు ఉండవండి. కాయిన్ బాక్స్ దగ్గర కూర్చుని యేసుప్రభు వీళ్ళందరినీ చూస్తున్నాడు. చూసి ఒక తల్లిగారు అందరూ సౌండ్లెస్ ఆఫరింగ్ ఇస్తే ఆవిడ సౌండ్ ఆఫరింగ్ ఇచ్చింది. అందరూ అనండి సౌండ్ ఆఫరింగ్. ఇంకా కొంచెం గట్టిగా. దీన్ని తెలుగులోకి మార్చండి. సౌండ్ ఆఫరింగ్ అంటే సౌండ్ పార్టీ అంటారు. అలాంటి సౌండ్ పార్టీ, అందరూ అనండి సౌండ్ పార్టీ అనండి. మనోరు తెరిచి అంటే ఉన్నవాళ్ళు అని అందరూ అనండి. ఇప్పుడు ఈ తల్లిగారు కూడా సౌండ్ ఆఫరింగ్ అందరూ అనండి ఉన్న మట్టుకు ఇచ్చిందట. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగానండి. దేవుడు ఆవిడనే అందరి ఎదుట ఇదిగో 2 కాసులు వేసింది అంటే ఆవిడ ఇంకా బాధపడుతుందేమో అని అందరూ అనుకుంటున్నారు, కానీ దేవుడు ఆమెను ఘనపరిచాడు. హల్లెలూయా అని చెప్పండి. యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆఫరింగ్ని ఎలా చూస్తాడంటే, నేను కనపడుతున్నాను అందరికీ హల్లెలూయా చెప్పండి ఒకసారి. అలా కాదు, నేను కనబడబోలే చెప్పండి హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా చెప్పగలరేమో చూడండి. హల్లెలూయా. దేవుడు అర్పణ అర్పించిన వ్యక్తులను ఎలా చూస్తాడు తెలుసా? నువ్వు వేసేదాన్ని చూడ్డు, నువ్వు వెనకాల ఎంత ఎట్టుకున్నావో చూస్తాడు. అది ఏమన్నా అర్థమవుతుందా? చాలామంది చూడండి, దేవుడు ₹1000 ఇచ్చాడు అనుకోండి, పాస్టర్ గారు బాబాయ్ ₹100 చదవండి, పలానా వారు ఎంత ఇచ్చారు, వీడికి ఎంత వచ్చింది, వీడికి 1000 వస్తే ₹1,00,000 వచ్చింది అనుకోండి, ఎంత ఇస్తారు? 10,000 పట్టుకొచ్చి ఇచ్చారనుకోండి, నీ దగ్గర ఎంత నువ్వు వాడుకున్నావు? 90,000 వాడేసుకున్నావు. నువ్వు ఇక్కడికి వచ్చి 10,000 యేసుప్రభు ఏదో లేనోడు అన్నట్టు, యేసుప్రభు ఏదో పేద. ఇలాంటి పరిస్థితి ఎవరికైతే, అందుగురించి హేబేలు అర్పణ దేవుడు అంగీకరించడానికి కారణం, అయ్యా నన్ను నీతిమంతుడిగా మార్చింది నువ్వు, అసలు ఈ లోకంలో ఎవడు నీతిమంతుడు లేడు కానీ నన్ను నీతిమంతుడు నువ్వు అన్నావు అని కృతజ్ఞత కలిగి ఉన్న దాంట్లోంచి శ్రేష్టమైనది పట్టుకొచ్చి ఇచ్చాడు. కాబట్టి 2 కాసులు ఇచ్చినా కానీ దేవుడు దాన్ని ఘనమైన కానుక, సౌండ్ ఆఫరింగ్ అన్నాడు. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగానండి. ఈ రోజున నీ జీవితంలో అర్పణ అర్పించే స్థాయి ఎలా ఉంది నీది? ఇన్ని సంవత్సరాల నుంచి చర్చికి వస్తున్నావు కదా. నేను మా చర్చిలో చెప్తున్నాను, ₹10 కానుకలు వేసి లేకండి. అసలు మీ ఇంట్లోకి వస్తే మీ ఇంటి ఎదురుకోకుండా బుల్లెట్టా, మీ ఇంటి ఎదురుకోకుండా కారా, మీ ఇంటి ఎదురుకోకుండానేమో ఒక శ్రేష్టమైన పరిస్థితులా యేసు ప్రభు ఏమైనా ₹10 దేవుడా అండి? పాస్టర్ గారు ఏమైనా చెప్పమన్నారని మీరు అనుకుంటున్నారేమో. ఆయన చెప్పమంటే అసలు చెప్పను నేను. హల్లెలూయా. మరలా చెప్తున్నాను గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఇంకా నువ్వు దేవుని తెలుసుకొని ఇంకా ₹10 వేస్తున్నావంటే ఇంతకన్నా బీద అసలు పాలగుములు ఇంకెవడు ఉండడు నీకన్నా. అంత బెదరికంలో ఉన్నామా మనం? అయ్య బాబాయ్ గారు చాలా బెదరికంలో ఉన్నామండి అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి. అయ్య బాబు తండ్రి, ఇంకా బెదరికంలో ఉన్నారంటే ఎవరో. ఆ పలుకుకి మర్మం ఏంటో మీరు గ్రహించుకోవాలి. ఇప్పటికైనా
అర్థమవుతుందండి? దేవుని ఎదుట అంగీకరించబడాలి అని అంటే నీ అర్పణ, మరలా చెప్తున్నాను, ఓన్లీ డబ్బుల గురించి కాదు, ముందు నువ్వు అంగీకరించబడు, తర్వాత నీ కుటుంబాన్ని అర్పణలోనికి తీసుకునిరా. అప్పుడు నువ్వు ఇచ్చేది నా చేతిలోనండి. నాకు తెలియదు అసలు ఎంత కానుక నా చేతిలో ఎవరు పెడుతున్నారో నాకు తెలియదు. తీసుకొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఎంత బేదరికంలో ఉండి వాళ్ళు ఎంత కానుక ఎట్ట ఇవ్వగలిగారు? వాళ్ళు అంటారు, అయ్యగారు మీరు సేవలో వాడండి, అయ్యా మీరు మీటింగ్లు పెట్టారు కదా, అయ్యా మొన్న నేను ఒక మీటింగ్కి వెళ్తే ఎక్కడ నిన్నేనా 7వ తారీఖు ఎప్పుడు నిన్నే కదా, ఒక పూరు గుడిసెలో చిన్న పరిస్థితుల మధ్యలో సేవ చేస్తున్నారు తల్లిగారు. నాకు నిన్న 2 మీటింగ్లు ఉన్నాయి. ఒకటి మెరకపాలెం వచ్చి ఇక్కడ IFJ నడిపించిన తర్వాత నేను అక్కడికి వెళ్ళినప్పుడు చాలా లేట్ అయిపోయింది. నేను జ్వరంతో ఉన్నాను, చాలా ఇబ్బంది కలిగింది. అయినా సరే ఆ ఎండన పడ తల్లిగారు రమ్మన్నారు కదా, వెళ్తే చిన్న గుడిసెలో సేవ చేసుకుంటున్న ఆవిడ అందరితో పాటు కలిసి నేను కూడా కాసేపు ప్రార్థన చేద్దాం, దేశం కోసం ప్రార్థన, 7 గంటల ప్రార్థన వాళ్ళు పెట్టుకున్నారు. సర్లే లాస్ట్లో ఆయన కనిపించొద్దాం అన్నట్టు వెళ్ళా. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు ఎలాగ వచ్చారు కాబట్టి చిన్న వాక్యం చెప్తారన్న. నేను అక్కడ వాక్యం చెప్పాను, ముగించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి నేను వస్తుంటే ఆవిడ నాకు పెట్టిన కానుక ఎంతో తెలుసండి? ఆ చిన్న గుడిసెలో 6, 5, ఒక 10 మంది మించకుండా ఉన్న ఆ చిన్న గుడిసెలో జరుగుతున్న ప్రార్థనలో 3,000 రూపాయలు కానుక పెట్టి పంపించింది ఆవిడ. హల్లెలూయా అని చెప్పండి. ఎట్ట జరుగుతుంది? ఇవ్వడంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో, అర్పించుకోవడంలో ఉన్న ఆశీర్వాదం ఏంటో మీకు తెలిస్తే నా దేవుడు మిమ్మల్ని అంగీకరించడం మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. 1 చెప్పండి. 1 అంతరంగములో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడు. 2 అర్పణ విషయములను జాగ్రత్త కలిగిన వాడవైతే నువ్వు అంగీకరించబడతావు. ఆదివారం వచ్చింది, అప్పటికప్పుడు తడుముకోవడం కాదు, ఖచ్చితంగా ముందే నువ్వు సిద్ధపడాలి. అయ్యో నేను ముందు నా దేవునికి అర్పణగా అంగీకరించి నా పిల్లలు దేవుని మందిరంలో ఉండాలి, మేము కలిసి వెళ్ళామంటే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి ఉపయోగపడే కానుక నేను ఇవ్వాలి అని కానుక విషయంలో కూడా జాగ్రత్త ఉండాలి. చాలామంది చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రిలయన్స్ మార్ట్కి వెళ్తున్నారు అనుకోండి, అక్కడ చూసుకుందాం డబ్బులు అనుకుని వెళ్తారా? మాట్లాడరే. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదిగో మన బడ్జెట్ ఎంతలోనే ఖర్చు అనుకుంటారా అనుకోరా? అమ్మో ఇదిని చూసి ఇది వద్దులే, నీ బడ్జెట్ అంతవరకు ఉంది అనుకుంటామా అనుకోమా? దేవుని సన్నిధిలో కూడా ఒక ఉన్నతమైన ఉద్దేశంతో నీవు దేవుని మందిరంలో ఉండాలి, నీ కుటుంబం దేవుని మందిరంలో ఉండాలి. తర్వాత మరలా చెప్తున్నాను, ఎంత నువ్వు దేవునికి అర్పించుకుంటావో అప్పుడు అంతగా నువ్వు కానుకిచ్చే విధంగా దేవుడిని ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నువ్వు దేవునికి అంగీకరించబడుకోకుండా, నీ కుటుంబం దేవునికి అంగీకార యోగ్యంగా లేకోకుండా నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చిన నీ వాళ్ళ ఉపయోగం ఏముండదు. హల్లెలూయా అని చెప్పండి. మరలా చెప్పండి గట్టిగా, నీవు అంగీకరించబడాలి, నీ కుటుంబం అంగీకరించబడాలి. అందుగురించే హిజ్కియా అనేకులకు దీవెనకరంగా ఉండడానికి కారణం అంగీకరించబడే ప్రార్థన జరిగిందట. హల్లెలూయా. ఇంకా కొంచెం గట్టిగా చెబుదామా? హల్లెలూయా. నీ అర్పణ దేవుడు అంగీకరించాలి అంటే మొట్టమొదటి నిన్ను నీవు దేవునికి అంగీకార యోగ్యంగా మార్చుకోవాలి. హల్లెలూయా. ఇంకా చెప్పాలి హల్లెలూయా. ఇంకా చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుడు నీకు లోటు రానివ్వడు, అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడిని నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మనము మరలా చెప్తున్నాను, కానుక ఇవ్వడం వల్ల ఉపయోగం ఏంటి అసలు? కానుక దేవుడు ఎందుకు ఇవ్వమని కోరాడు? మీరు పాత నిబంధన నుండి క్రొత్త నిబంధన వరకు, పాత నిబంధనలో 10వ భాగం అన్నాడు, క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత మీరు వర్ధిల్లిన కొలది దేవుని మందిరంలోనికి మీ యొక్క రాబడి తీసుకొని రావాలని చెప్పాడు. దేవుడికి లేక చెప్పాడంటారా? దేవుడు లేక చెప్పాడా? దేవుడికి ఏమైనా తక్కువ? దైవజనులు దేవుడు ఎలాగైనా పోషించుకున్నాడు. మీరు గమనించండి, ఏ సేవకుడి గురించి మీరు బైబిల్లో చదవండి, దేవుడు ఎలాగైనా పోషించుకుంటాడు. కానీ ఎందుకు తెమ్మన్నాడు దేవుడు కానుక? ఎందుకు అర్పణ తెమ్మన్నాడు అంటే అర్థం ఏంటంటే, ఎవరైతే మీ 10వ భాగాలు, మీ స్వేచ్ఛార్పణలు మీరు వర్ధిల్లిన కొలది ఇస్తున్న కానుక దేవుని సన్నిధిలో దేవుని సేవకుని చేతిలో పెడతారో వారు దేవుని అధికారాన్ని ధనము విషయంలో కూడా ఒప్పుకుంటున్నట్టు లెక్క. ఆమెనని చెప్పండి. ఎవరైనా అర్పణ పెడితే ఈ మాట మీ మనసులోనికి కొంచెం వెళ్ళనివ్వండి. చాలామందికి వెళ్ళదో. 7 సంవత్సరాలు అయినా అమ్మ రా తలకాయ ఇటు ప్రార్థన చేస్తారా, తైలం ఉందమ్మా పట్రా, నెత్తి మీద వేసేస్తే అయ్యి బాబోయ్ దీవించబడిపోయిన ఫీలింగు. ఇది కాదు,
నువ్వు దేవునికి అర్పణ ఎందుకు ఇవ్వాలి? నేను డబ్బుని బట్టి కాదు బ్రతుకుతుంటా, దేవుని బట్టి బ్రతుకుతున్నాను అని నువ్వు దేవుని సన్నిధిలో అర్పణ అర్పిస్తున్నావు అనడానికి రుజువు అది. హల్లెలూయా. చాలామంది అర్పణ అర్పించట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? అయ్యా మేము ప్రార్థన బట్టి కానీ దేవుని బట్టి కానీ కాదు, డబ్బుని బట్టి బ్రతుకుతున్నాం అన్న వాళ్ళే దేవుని కానుక ఇవ్వలేరు. హల్లెలూయా. అందుగురించి నేను చాలామంది అంటారు ఇవ్వాలని ఉందా ఈ గారు, కానీ ఏంటంటే మరి సంగతే ఇవ్వలేకపోతున్నాం అయ్య గారు అంటే అర్థం ఏంటి? నీ జీవితంలో నువ్వు ఎప్పుడు దేవుని మీద ఆధారపడే వ్యక్తివి కాదు. ఎంతసేపు డబ్బు ఉంది అది కార్యం చేయాలి, ఇది ఉంది ఆ కార్యం చేయాలి అనుకుంటున్నావు కాబట్టి నువ్వు అర్పించే స్థితిలోనికి రాలేకపోతున్నావు. ఈ 2 కాసులు వేసిన ఆ తల్లిగారి గురించి దేవుడు ఎందుకు ఆవిడ్ని సౌండ్ ఆఫరింగ్ అని, ఆ ఘనమైన కానుక అని ఆశీర్వాదకరమైన రీతిలో అందరి ఎదుట ఘనపరిచాడు తెలుసా? ఈ రోజున నీవు దేవుని ఎదుట అంగీకార యోగ్యంగా మార్చబడితే నీవిచ్చే చిన్నదైనా నా దేవుడు దాన్ని ఆశీర్వాదకరంగా మార్చి తీరుతాడు. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. అర్పణ అర్పిస్తేనండి మనకు ఆధిక్యత దొరుకుతుంది దేవుని అడగడానికి. మలాకీ గ్రంథంలో ఉంటుంది, మీరు ఇచ్చి మీ దేవుని శోధించండి అని. దేవుని శోధించడం ఎవరి వల్ల అవుతుందండి? అది ఎవరైతే దేవుని ఎదుట. అందుగురించి హిజ్కియా అంటాడు, అయ్యా నీ సన్నిధిని నేను ఎట్లా యథార్థమైన హృదయం కలిగి నడుచుకున్నాను. ఒక్కసారి మరణకరమైన రోగం వచ్చినప్పుడు అడగడానికి దమ్ముండాలి అని అంటే ఇలాంటి మాట ఏదో ఉండాలి మన జీవితంలో. ఏమని అంటాడండి ఆయన? ముఖం గోడ తట్టు తిప్పుకొని ఆయన అంటాడు, అయ్యా నీ సన్నిధిని నేను యథార్థ హృదయుడినై నేను ఇంతవరకు ఎట్లా బతికానో, ఎలా జరిగించానో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. నువ్వు ఇలా చేసి నువ్వు దేవుని ఎదుట ప్రార్థన చేయి, మరణకరమైన రోగాలోంచి కూడా దేవుడు లేపు నిలబెట్టుకుంటాడు నిన్ను. హల్లెలూయా అని చెప్పు. నువ్వేమో బాప్తిసం పొందుకోకుండా, నువ్వేమో నిన్ను అర్పణగా అర్పించుకోకుండా, నీ కుటుంబ విషయంలో బాధ్యత లేకోకుండా, నీ అంతటి నీవే ఒక శ్రేష్టమైన అర్పణగా దేవుని సన్నిధిలోనికి రాకోకుండా, ఎంతకాలమైనా డిసెంబర్ కాబట్టి 100 రూపాయలు రాసుకోండి. ఇంకోటి ఏంటది? ఈస్టర్ పండక్కి ఎంత రాసుకోనమ్మా? 50 రూపాయలు రాసుకోండి. ఇక ఇదేంటిది? ఇదేమన్నా అనాథ ఆశ్రమం అనుకుంటున్నారా? దేవునికి ఇస్తున్నాం. హల్లెలూయా అని చెప్పండి. దేవునికి ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు ఎప్పుడూ మనం విడిచిపెట్టుకోకూడదు. హల్లెలూయా. అందరూ చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. 1 అంతరంగములో నీతిమంతుడిగా తీర్చబడాలి. 2 అర్పణ అర్పించే స్థాయి నీ జీవితంలోనికి వచ్చినప్పుడు నీ ప్రార్థన అంగీకరించబడుతుంది. హల్లెలూయా అని చెప్పండి. 3వ మాట చెప్తాను. 18వ కీర్తన 6వ వాక్యం. 18వ కీర్తన 6వ వాక్యం. ప్రార్థన చేసి తిని అండర్లైన్ చేయండి. ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. ఆమేనని చెప్పండి అందరూ. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. 1 అంతరంగంలో దేవుని చేత నువ్వు నీతిమంతుడుగా తీర్చబడ్డావు అనే నిశ్చయత నీకుందా? వెంటనే నువ్వు అర్పణగా దేవుని ఎదుట నిన్ను నీవు, నీ కుటుంబము, నీకు దేవుడిచ్చిన ఆ ఆర్థిక స్థితి, ఆ పరిస్థితులన్నీ అర్పణగా నువ్వు దేవుని ఎదుట అంగీకరించబడే అర్పణగా నువ్వు మారాలి. ఎవరైతే ఈ 2వ స్థాయి దాటారో, 3వ మాట దేవుని ఆలయం. అందరానండి. ఇంకా కొంచెం గట్టిగా రండి. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నీతిమంతుడిగా తీర్చబడ్డామండి, పాస్టర్ గారు మాకు బాప్తిస్మం ఇచ్చారు, మేము నెల దశంభాగం పంపుతాం, స్వేచ్ఛార్పణ పంపుతాం, ఆదివారం కానుకేస్తాం, అబ్బబ్బబ్బబ్బా చాలా భక్తిగా ఉంటాం, కానీ పంపుతాం, కానీ మేము మాత్రం దేవుని మందిరానికి రాం. చాలామంది అంగీకరించబడకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా అండి? దేవుని మందిరానికి నువ్వు రాకుండా నువ్వు అంగీకరించబడవు. ఆమేనండి. కొంచెం గట్టిగానండి. దేవుని మందిరం. అందరు కొంచెం గట్టిగానండి. దేవుని మందిరంలో ఏ ఆశీర్వాదం ఉందో నీకు అర్థం కావాలి. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. మందిరం అంటే 4 గోడలు 2 ఫ్యాన్లు ఈ కాదు నేను చెప్పేది. ఎక్కడ సంఘం సమాజంగా కూడి ఉంటుందో అదే దేవుని మందిరం. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. దేవుని మందిరములో ఎవరైతే దేవుని సన్నిధిలో పడి ప్రార్థనలు చేస్తారో ఖచ్చితంగా నా దేవుడు వారిని అంగీకరిస్తాడు. ఆమేనని చెప్పండి.
ఈరోజు నా ప్రసంగ అంశం, ఎవరిని దేవుడు అంగీకరిస్తాడు? ఒక్క హిజ్కియా అనేకులకు ఆశీర్వాదకరంగా ఎలా మార్చబడ్డాడు అని అంటే చెప్పండి. 1, నీతిమంతునికి అంతరంగంలో దేవుని చేత తీర్చబడ్డాడు. 2, దేవునికి అంగీకార యోగ్యంగా అర్పణగా తన జీవితాన్ని సమర్పించుకున్నాడు. 3, దేవుని ఆలయంలో ఆయన రోగంతో బ్రతికొచ్చిన తర్వాత అంటాడు, సజీవులే కదయ్యా నేను స్తుతించేది, మృతులు మౌన స్థితిలోనికి దిగిపోవారు, నేను స్తుతించలేరు కదా, ఈరోజు నేను సజీవుడిని, నేను స్తుతించుచున్నాను. ఇక మీదట యెహోవా మందిరములో తంతి వాయిద్యములు. మీరు ఇప్పుడు చదవలేదా యెషయా గ్రంథం 38? అది ఆ మాట ఒకసారి చదువుతారా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 20వ వాక్యం చూడండి. సజీవులే కదా నేను స్తుతించుదురు, ఈ రోజున నేను బతుకుండి నిన్ను స్తుతించుచున్నాను. తండ్రులు కుమారులకు నీ సత్యం తెలియజేస్తారు. యెహోవా నన్ను రక్షించువాడు. అండలం చేయండి. మన జీవిత దినములన్నీ ఇక దేవుని మందిరములోనే దేవుని తంతి వాయిద్యములు వాయిస్తూ ఆరాధించే బిడ్డలుగా ఉండిపోదుముగాక. అందరూ ఆమేనని చెప్పండి. చాలామంది జీవితాల్లో ఆదివారం కూడా పనులు, ఆదివారం కూడా ఏదో పని దొరికిందంటే కనీసం ఆరాధనని లెక్క చేయకోకుండా తిరుగుతారు చాలామంది. ఉపవాస కూటాల్లో మీ కుటుంబాలు మీరు సరిచేయబడాలని దేవుని ఆత్మ భారమును మీతో పంచుకుంటున్నాను. మరలా చెప్తున్నాను, ఎంతమంది దేవుని మందిరములో నేను 52 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధిని దొంగిలించలేదు అయ్యగారు అన్నవాళ్ళు హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని మందిరంలో ఉండే ఆశీర్వాదం, అందుగురించే ఆయన మందిరములోని మేలు చేత మీరు సమృద్ధి అనుభవిస్తారని దేవుని వాక్యం చెప్తుంది. హల్లెలూయా అని చెప్పండి. దేవుని మందిరం. అందుగురించి చూడండి 23వ కీర్తన మనందరికీ సుపరిచితమైన మాట. కృపాక్షేమములే ఎందుకు చిరకాలం నేను ఎక్కడున్నాను? నేను మాట్లాడరే. బైబిల్లో ఒక తల్లిగారు ఉంటారు, 84 సంవత్సరాలు అయ్యుండి ఆవిడికి ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగళ్ళు. లూకాసు వార్త, అది లూకాసు వార్త చెప్పమ్మా, అడ్రస్ చెప్పు మరి. 2వ అధ్యాయము 2:36. మరియు అషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె అయిన అన్నా అను ఒక ప్రవక్తి అక్కడ ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని చదువు. ఎన్ని సంవత్సరాలు అంటండి? లూకాసు వార్త 2వ అధ్యాయము అమ్మా 36 అంట. దొరికిందా? దొరకపోతే ఇంక తెప్పకండి. నాకు తెలిసి సింపేసి ఉంటారు మీరు ఆ పేపరు. ఈ పాటు దొరకాలి కదా, సగం చదివి మొత్తం అయిపోయింది, ఇంకా తిప్పుతున్నారు జనం. తెప్పకండి. ఇంకా మీ బైబిల్లో లేదు, అది ఉంటే పాటు దొరుకుతుంది. రోజు బైబిల్ చదివే వాళ్ళు అయితే ఇంత బాధ ఎందుకు? ఓన్లీ సర్చ్కి వచ్చినప్పుడు తీస్తారు కొంతమంది బైబిల్. అందు గురించి అలా బూసు కొట్టిపోతే జీవితాలు. నువ్వు రోజు వాక్యం చదివే వ్యక్తి అయితే ఎందుకు రాదు నీకు బైబిల్? హల్లెలూయా అని చెప్పండి. 84 సంవత్సరాలు విధవరాలు. ఎన్ని సంవత్సరాలండి భర్తతో కాపురం? ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలే భర్తతో ఉందట. ఆఫ్టర్ 7 years భర్త చనిపోయాడు. ఇప్పుడు 84వ సంవత్సరం వచ్చింది. అయినా కానీ ఎక్కడుంది ఆవిడ? అసలు యాక్చువల్గా 7 సంవత్సరాలు అయిన తర్వాత భర్త చనిపోతే ఎవరైనా చచ్చికెళ్తారండి? అసలు దేవుడు అన్నవాడు ఉంటే నా భర్తను ఎందుకు తీసుకోవాలా? దేవుడు అన్నవాడు ఉంటే అంటారా? కానీ ఆవిడ ఏమంటుందండి? 7 సంవత్సరాలు భర్తతో ఉండి చనిపోతే 84వ సంవత్సరం వచ్చేస్తే ఆవిడ ఎక్కడ ఉందంటండి? అయ్యా కొళ్ళు కనపట్టలేదు అంటుంది మన ముసలిది. ఏమ్మా అన్న, టీవీ సరిగ్గా కనపట్టలేదంట. ఆపరేషన్ చేయించుకొని ఇప్పుడు పెద్ద టీవీ కొనిపించుకుని సొల్లు గారుచుకుంటా టీవీ చూస్తుంది. ఇప్పుడు 84వ సంవత్సరం వచ్చి భర్త చనిపోయిన తర్వాత ఇంకా విధవరాలుగా ఉండి ఎక్కడండి? దేవాలయములో ఉండి
అది కూడా మామూలు ప్రార్థన కాదంట. అనొచ్చు కదా మాట. 84 సంవత్సరం ఉంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. అయ్యా పాస్టర్ గారు ఆ రోజు అంటే కుదిరిందయ్యా, ఈ రోజు కుదరట్లేదయ్యా, సోది కబుర్లు చెప్పకో. షుగర్ ఉంది, పోని ఒక 2 గంటలు ప్రతిష్ఠించుకొని 2 గంటలైనా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? పోని 3 గంటలు, పోని తినేది కానిలే, ఈ 2 గంటలైనా నీకు ప్రతిష్ఠ ఉందా? అయ్యో పిల్లలు పాడైపోతున్నారు కదా, మనవలు ఎదిగిపోయారు కదా, ప్రార్థన చేద్దామని ఉందా? ఇదేముండదా? అవా పట్రా, ఏది జ్యూస్ ఉందా? ఇంకేవో తింటమే. మరలా చెప్తున్నాడు, ఉపవాసం ఉండమంటే అయ్యో అయ్యగారు ఉపవాసం ఉండకపోతే తెగ తిట్టేసి వెళ్ళిపోయాడని. ఈరోజు నేను వెళ్ళిపోయిన తర్వాత ముసలోళ్ళు అయిపోయిన బీపీ షుగర్లు ఉన్న వాళ్ళు కూడా 2-3 రోజులు 40 రోజులు ఉపవాసం ఉంటామని అనుకు తీర్మానం చేసుకోకండి, పరదేశులు అయిపోతారు. అంతే. మళ్ళీ నా ఫ్యానానికి మీరు చుట్టుకోకండి. ఎందుకమ్మా అన్నం ఎందుకు తింటలేదంటే పలానా పాస్టర్ గారు వచ్చి ఉపవాసం చేయకపోతే అన్నాడండి, అందుగురించి ఉపవాసం అన్నాడండి. సచ్చూరుకుంటాం. ఆరోగ్య విషయం కూడా చూసుకొని తగ్గట్టు ఉపవాసాలు ఉండండి. పిల్లలు అంటారా, మీరు 2 రోజులైనా మానేయచ్చేం కదా. హల్లెలూయా. ఎందుకంటే రాళ్ళు అరుపుకునే శక్తి దేవుడు మీకు ఇస్తాడు. హల్లెలూయా. మీరు అనుకున్న డ్రెస్ కొనకపోతే నోరు మూసుకొని 2 రోజులు అన్నం తినకోకుండా ఉండిపోయిన రోజులు లేవా? హల్లెలూయా. ఏం కాదు, ఉపవాసాలు ఉండండి. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. 84 సంవత్సరాలు విధవరాలుగా ఉన్న వృద్ధురాలు ఏం చేసిందంట? ఉపవాస ప్రార్థన చేసిందంట. ఏం జరిగింది? ఆ ఉపవాస ప్రార్థన ఫలం ఏం జరిగిందో తెలుసండి? యేసుక్రీస్తును కన్నులారా చూసే అనుభవము దేవుడు ఆ బిడ్డకు అనుగ్రహించాడు. గట్టిగా చెప్పలకూడదు. ఒకసారి ప్రభుని కనపరుద్దాం. నువ్వు దేవుని దర్శనం చూడాలి కానీ దరిద్రమైన దర్శనాలు చూడకూడదు. చాలామంది ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అనవసరమైనవి అన్నీ వస్తాయి. మరి లైవ్ వెళ్ళిపోతున్నట్టు ఉంది, అయినా సరే చెప్పేస్తాను. మా చర్చిలో ముసలోడు ఇంకా చచ్చిపోతాడు రేపో మాపో. ఆ విషయం తెలిసినప్పుడు ఆస్తి కొంచెం విడగొట్టాలి కదండి. రాత్రి మళ్ళీ నేను వెళ్ళా, కొట్టుకు చచ్చిపోతున్నారు. ఇప్పుడు ఆ పొలం మాది, ఈ పొలం మాది, ఇది మాది. ఆడ మనసు వచ్చి అంటదండి, మీ ఇద్దరికి కాదు మొత్తం నాకే ఇస్తానన్నాడు. ఇప్పుడు పెళ్ళికి ఏమైనా రాశాడమ్మా? ఏం రాయలా కానీ ఇస్తానన్నాడు. మరి నీకు చెప్పాడు రా? ఆ పెద్దోడు అంటాడు నాకు చెప్పలేదయ్యా. నీకు చిన్నవాడు నీకు చెప్పాడా? నీకు కూడా చెప్పలేదు. మరి ఈవిడికి అట్ట చెప్పాడు? అడ్లేడు కదండి. ఇప్పుడు ఏది అయినా నాదే. ఈ ఆస్తి గొడవలు ఏంటి? దరిద్రం ఏంటి అసలు? ముసలోళ్ళు అవుతున్నారని అంటే దైవ దర్శనం ఉండాలా, ఒక దర్శనంతో పని చేయాలా. దేవుని బిడ్డలు ఎప్పుడు మీరు చచ్చిపోయిన తర్వాత కొడుకు సావకూడదు వెనకాలంలో. హల్లెలూయా అని చెప్పండి. అబ్రహాము గురించి అద్భుతమైన మాట ఉందండి. అబ్రహాము చనిపోక ముందట ఇష్మాయేలుకు ఏ పోర్షన్ రావాలో ఇష్మాయేలుకి ఇచ్చి పంపివేసెను అని ఉంటుంది. పంపివేసెను. ఉపవత్నులకు ఏది రావాలో వారికి కావలసింది ఇచ్చి వారిని పంపివేసెను. ఒక చోట కూర్చోబెట్ల. దైవ దర్శనం ఉండాలి దేవుని బిడ్డలకి. 84 సంవత్సరాలు అన్ని క్లియర్ చేసేసింది మొత్తం అన్ని. ఇక దేవుని పరిచర్యలో పడి ప్రభువా నీ దర్శనం నేను చూడాలా, నీ ముఖం నేను చూడాలి అని ఆశతో, ఇదిగో చచ్చిపోతే ఎవడు చూస్తాడు, నేను రాయను అంటా ఉన్నాడు. గుడుక్కు అన్నాడు. సమాధి కార్యక్రమం నేనే చేశా. ఇప్పుడు ఇలా కొట్టుకు చచ్చిపోతారు. ఆవిడేమో తగ్గట్లా, నేను ఆడపిల్లనైతే నాకు రాదా, మొత్తం ఉన్న కాడికి నాకు రాసేయమంటుంది. ఎక్కడ కూడా వండిద్దే? వెళ్ళి చెప్పొచ్చాను, అయ్యా లాస్ అయితే లాసింది, ఇలాంటి దరిద్రాలు మనకూడదు, పోతే పోనివ్వండి. మొత్తం మీద మాట్లాడుకొని మొత్తం మీద ఆవిడ అన్నదో మీరు అన్నదో మొత్తం ఏదో ఒక పెద్ద మనిషిని కూర్చోబెట్టుకుని తెలుసుకోండి. వాళ్ళ పనికి వెళ్ళినట్లేదు, వీళ్ళ పనికి ఈ గొడవలు చచ్చిపోతున్నారు ఇక్కడ. మరలా చెప్తున్నాను, దైవ దర్శనం ఉండాలి. అందరూ ఆమేనండి. అందరూ కొంచెం గట్టిగానండి. అది గురించి దేవుని ఆలయంలో పడి దేవుని ఎదుట నిందారహితంగా నీతిమంతుడిగా తీర్చబడి అర్పణగా నువ్వు అర్పించబడితే దైవ దర్శనం నీకు కలుగుద్ది. హల్లెలూయా అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి. ఇదంతా దేని గురించి చెప్తున్నాను? దేవుని మందిరం. అందరానండి. చాలామంది ముసలోళ్ళు అయినప్పటికీ దేవుని మందిరం ఉండదు, అసలు ప్రార్థన ఉండదు. చాలామంది ముసలోళ్ళు అయినప్పటికీ దేవునికి సంబంధించిన ఒకప్పుడు మా చర్చిలో ముసలావిడ ఉంది. ఆవిడేమని ప్రార్థన చేస్తే తెలుసు, అందరికన్నా ముందుండిదాన్ని ఆయన పాటలు అయినా పడితే నేను ఇప్పుడు చేయలేకపోతున్నాను, ఆయన జ్ఞాపకం తెలియదు, నేను క్షమించిన ఆయన అంటదే. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ముసలోడికి అన్నం పెట్టదు. ఇదే నా గొడవ. ఎంత ప్రార్థన చేసిన మనిషి ఇంటికి వెళ్ళిన తర్వాత ముసలోడు చూడద్దా? మాట్లాడరే. ఉన్నంతసేపు చూడరు, చచ్చిపోయిన తర్వాత నా దేవుడు బాబాయ్
నేను బరియల్కి ఎందుకు వెళ్తానంటే అసలు ఎట్ట ఉంది సీను అప్పుడు నిజం బయటకు వస్తుంది. చూస్తాను, నేను అందరినీ చూస్తాను. పాస్టర్ గారు ఏం చూడలేదు అనుకుంటారు అందరం. హల్లెలూయా. ఆపో ప్రార్థన చేస్తాను. అబ్బా అస్సలు పాస్టర్ గారైనా పెళ్ళియుడు ఆపదు. అందుగురించే దేవాలయములో ఉంటే కృపాక్షేమం నీ వెంట వెళ్తాయి. దరిద్రం వెనకాల గొడవలు కలహాలు రాకూడదు. మన వెనకాల ఇందాక నుంచి ఎందుకు మొత్తుకుంటున్నాను? కృపాక్షేమం రావాలి నీ వెనకాల. ఎవరు హల్లెలూయా అన్నారు, దేవుడు మిమ్మల్ని దీవించను కాక. మిగతా వాళ్ళు కూడా మరి ఏం చేస్తున్నారు? ఆవిడ ఒక్కతిగానే ఆశీర్వాదం, మిగతా అవసరం లేదంటే ఎవరికైనా మిగతా వాళ్ళు కూడా చెప్పండి అమ్మా హల్లెలూయా, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ వెనకాల ఏం రావాలి? కృప, క్షేమం మీ జీవితకాలం అంతా రావాలి. అంతే తప్ప మీరు వెళ్ళిపోయిన తర్వాత వెనకాల గొడవలు, దరిద్రం. అమ్మ మీకు ఎందుకు షుగర్ వచ్చింది మొన్న అడిగితే మా మేనమామకు ఉందండి షుగరు అంటుంది ఆవిడ. అంటే వాళ్ళ మేనమామ వెళ్ళిపోయాడు అదరా. ఇప్పుడు ఈవిడ వెనకాల ఏమి వెళ్తుంది? షుగరు, నా బీపీ చానర్మే. కృపాక్షేమాలు ఉండాలి మీ వెనకాల. ఆమె అనొచ్చు కదా, కొంచెం గట్టిగానండి. దేవుని మందిరంలో ఎవరైతే గడుపుతారో ఎన్ని కలహాలు, ఎన్ని రకాలైన పరిస్థితులు ఎదురవుతున్నా, అనారోగ్యాలు చుట్టూ ప్రపంచం తరివేస్తున్న, శాపగ్రస్తమైన ప్రతిదీ దేవుడు నీ నుండి దూరపరుస్తాడు. హల్లెలూయా అని చెప్పండి. అందు గురించి చూడండి, నేను కొన్ని మందిరాలకు వెళ్తున్నప్పుడు పండు ముసలు అసలు మందిరానికి రావాల్సిన పని లేదు అసలు. వాళ్ళు మొన్న ఊరు వెళ్తేనండి, ఏమంటారు దీన్ని, ఇలా పట్టుకుని అడుగుతారు కదా, వాకరా ఏమంటారమ్మా దాన్ని, అది అట్టుకుని వచ్చేస్తుంది ముసలిది. మా ఇంటికి కూర్చోవచ్చు కదా. అయ్యా ఈ బాబాయ్ ఇలా మీటింగ్ పెట్టాడు మా పాస్టర్ గారు, మేము రాకపోతే ఎట్టకండి అట. మనకి నడిచొచ్చి ఒప్పుకున్నారు వారు చాలామంది. అందుగురించి రారు కాబట్టి దేవుడు ఇంక తిప్పేస్తాడు. ఇంకా నువ్వు ఎలాగ రావు కదా అని తిప్పేస్తాడు అంతే. అప్పుడు తిప్పేసిన తర్వాత రావాలని ఉందయ్యా, రాదుగా, ఇకెట్ట అవుతుంది? ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని మందిరంలో కూర్చోవాలి, దేవుని మందిరంలో ఆరాధించాలి, దేవుని మందిరంలో దేవుని ప్రజలతో కలిసి మనము దేవుని స్తుతించాలి. హల్లెలూయా అని చెప్పండి. నేను మొన్న పాలెంలో ఒక వాక్యం చెప్తున్నప్పుడు అక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట ఇచ్చాడు. ఒక పక్షవాయువు కలిగిన వాడు, ఆమెనానండి, పక్షవాయువు కలిగిన వాడు చెప్పండి ఒకసారి. ఆడ రావట్లేదు దేవుని మందిరానికి. ఏం చేశారు తెలుసంటే, నలుగురు పురమాయించుకొని, రేయ్ కూర్చోవాలి, లేచామంటే తోలు తీసేస్తాను. నలుగురిని పురమాయించుకొని మంచానికి కట్టేసి ఏం చేశారు? వీళ్ళు మాట్లాడరండి, యేసు ప్రభు ఉన్న ఇంట్లోకి తీసుకొచ్చారు. హల్లెలూయానండి. అక్కడికి వచ్చిన తర్వాత ఎట్టా ఉంది? మొత్తం ఆ పక్క కార్లు పార్కింగ్, ఈ పక్క కార్లు పార్కింగ్, అక్కడ బైకులు, ఇక్కడ బైకులు, అన్ని సైకిళ్ళు, మొత్తం ఎట్టబడితే అట్ట ఉంది. ఎక్కడ లోనికి వెళ్తాకి వీల్లేదు. వీళ్ళు ఏం చేశారు తెలుసా? తీసుకొచ్చిన వాళ్ళు చెప్పండి ఏం చేశారు? ఇంటి పైకొప్పెక్కి, ఆ పైకొప్పెక్కినప్పుడు సభ జరుగుతున్నప్పుడు పైకొప్పు ఏదైనా ఒకటి జారితే అలా సభ జరుగుద్దా? అక్కడ మీరు చూడండి, యేసయ్య వాక్యం చెప్తారన్నాడు, ఎలా ఇప్పారు, ఏం చేశారు, మంచం బట్టి ఖాళీ ఏర్పాటు, ఎంత జాగ్రత్త పడ్డారో చూడండి. నీకు కూడా నీ ఇంటి మీద, నీ ఊరి వారి మీద కనుక నీకు ఏదైనా ప్రేమ ఉంటే ఖచ్చితంగా రాకపోయినా దేవుని యొద్దకు దించాలనే ఆశ నీకుంటే ఖచ్చితంగా దేవుడిని ఆశ తీరుస్తాడు. ఎప్పుడైతే తీసుకొచ్చారో యేసు ప్రభు ఎదుటికి తీసుకొచ్చినట్టు దేవుడు చేసిన పని చూడండి. లేచినాడరా అలా, నీ పాపాలు క్షమించబడ్డాయి అన్నాడు. హల్లెలూయా అని చెప్పండి. ప్రాసెస్ ఎప్పుడు మారదో, నీతిమంతులుగా మారాలి. తర్వాత ఇదిగో అర్పణ అర్పించబడాలి. 3 చెప్పండి, దేవుని మందిరంలో ఉండాలి. హల్లెలూయా అని చెప్పండి. ఎప్పుడైతే దేవుడు అట్టి కార్యం చేశాడో వాడు గంతులు వేయుచు దేవాలయములో తిరుగుతూనే ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ఈరోజు నువ్వు దేవుని ఆలయంలోకి ఎందుకు రావాలి? దేవుడు ఎన్ని మేలు చేశాడు నీకు. దేవుని ఆలయంలోకి ఎందుకు రావాలి? దేవుని ద్వారా ఎన్ని ఉపకారాలు నువ్వు పొందావు. దేవుని స్తుతించి ఆరాధించి దేవాలయంలో పారుతున్న నీటి ప్రవాహంలో కొట్టుకొని తేలాడిపోవాలి. హల్లెలూయా అని చెప్పండి. దేవుని వాక్యములో ఎవరైతే అలాగా ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంటారో రాబోయే దినాల్లో నేను ప్రకటిస్తున్నాను, మీ ఒక్కరి ప్రార్థన, ఆమేనానండి, మీ ఒక్కరి ప్రార్థన అనేకులకు ఆశీర్వాదకరం అవుతుంది. హల్లెలూయా. ఇంకా కొంచెం క్షమించాలి, ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఒక్క హిజ్కియా ప్రార్థన జనులందరినీ స్వస్థపరిచిందట. ఈరోజు నేను ప్రకటిస్తున్నాను, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో నా మాటలు కొంచెం నొప్పించే మాటలు అయ్యి ఉండొచ్చు, నా మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. మీరు నీతిమంతులుగా మార్చబడ్డారా? నమ్మి బాప్తిస్మాలు పొందారా? 2 అర్పణ అర్పించే స్థితిలో నీకు నీవుగా అర్పించబడ్డావా? నీ యొక్క దేవుడు నీకు ఇచ్చుచున్న దానిలోంచి దేవుని కోసం ఏదైనా అర్పించగలుగుతున్నావా? 3 దేవాలయంలోనే ఉంటున్నావా? ఎక్కడైనా ఉంటున్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోనండి. నా దేవుడు మీ ప్రార్థన అంగీకరించి, మరలా చెప్తున్నాను, ప్రార్థన చేయట్లేదని అంటలా, అంగీకరించబడే ప్రార్థనను చెయ్యాలి. హల్లెలూయా.
దేవుడు అట్టి విధమైన ఉన్నత కృపలో నా దేవుడు మిమ్మల్ని స్థిరపరిచి నడిపించునుగాక. అందరు తల్ల వంచుదాం, ఎవరికి వారు తల్ల వంచుదాం, ఎవరికి వారు తల్ల వంచుదాం. చిన్న ప్రార్థన, ఎవరికి వారు తల్ల వంచుదాం. చిన్న ప్రార్థన. అంతరంగములో నీతిమంతుడిగా తీర్చబడిన అనుభవం నీకుందా? ఎవరికి వారు నోరు తెరిచి నువ్వింకా నీతిమంతుడిగా తీర్చబడకపోతే రేపు మనం ఉంటాము అనడానికి ఎక్కడ గ్యారంటీ లేదు. ఈరోజే నువ్వు ఒక తీర్మానం తీసుకోవాలి. అయ్యా, నన్ను నీతిమంతునిగా మార్చు. నీతిమంతునిగా మార్చబడిన ప్రతి ఒక్కరూ ఒక సమర్పణ, ఒక ప్రతిష్ట, అర్పణగా నువ్వు అర్పించుకోవాలి. కానుకలు ఒక్కటే కాదు దేవునికి కావలసింది, నువ్వు కావాలి దేవునికి. నువ్వు ఇచ్చే కానుక ఎవరికి కావాలి? నీవు అర్పణగా అర్పించబడి అప్పుడివి కానుక. అప్పుడు దేవుడు నిన్ను నూరంతలుగా ఆశీర్వదించడం మొదలు పెడతాడు. నోరు తెరిచి ప్రార్థన చేసుకుంటున్నారా? మీరు ఎక్కడ ఆగిపోయారు? అర్పణగా అర్పించబడుతున్న మీరు దేవుని ఆలయంలో ఉండగలుగుతున్నారా? ఏలీ కుమారులు దేవుని ఆలయంలోనే ఉన్నట్టుగా కనబడుతున్నారు, కానీ దేవుని ఆలయంలో వారు లేరు. దేవుని ఎరగని స్థితిలోనికి వారు వెళ్ళిపోయారట. ఏలీ కుమారులు అదే దేవుని ఆలయంలో బాలుడైన సమూయేలు దేవుని ఆలయములో ఉండి వర్ధిల్లుతూ ఉన్నాడట. ఈరోజున మీరు వర్ధిల్లాలి అని ప్రభు కోరుతున్నాడు. బిడ్డలారా, నోరు తెరిచి ఒక నిమిషం ప్రార్థన చేసుకోవాలి. నన్ను అంగీకరించి ప్రభువా, నా ఒక్క ప్రార్థన ఏమి నా కుటుంబానికి ఉపయోగపడుద్ది, నా ఒక్క ప్రార్థన ఏమి నా ఊరికి ఉపయోగపడుతుంది నువ్వు అనుకోవద్దు. దేవుడు అసలు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చిందే నీ ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఆశీర్వదించబడాలని, నీ ప్రార్థన ద్వారా నీ సంఘం దీవించబడాలని. నేనేం పాపం చేశానని అనొద్దు. నువ్వు చేసిన పాపం ఏంటో చెప్పనా? ఈ లోక సంబంధులు చేసింది ఏదో కాదు, నీ మట్టుకు నీవు సరిపడినంత ప్రార్థన చేసుకోకపోవడమే పాపం. చాలామంది ప్రార్థన అనే పేరు కాదు, నీ మట్టుకు నీవు ప్రార్థన చేసుకుంటున్నావా? ఎవరికి వారు నోరు తెరిచి దేవుని సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకుంటూ ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా తండ్రి, అద్భుతమైన నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈరోజు ఈ గ్రామం ఆశీర్వదించబడాలని, సంఘం ఆశీర్వదించబడాలని భారంతో ఏర్పాటు చేయబడిన ఈ యొక్క ప్రతిష్ఠితమైన ఉపవాస దినాల్లో ఎంతమంది అయితే పాలు పంపులు పొందారో స్వామి, ప్రతి ఒక్కొక్కరు నైనా నీతిమంతులుగా తీర్చబడి ఒక అర్పణగా వారు సమర్పణలోనికి బ్రతుకుతూ, అయ్యా వారికి ఇచ్చిన సమస్తము అర్పణగా వారిని సన్నిధిలో జీవిస్తూ ఇక ముందు ఎల్లప్పుడూ కూడా నైనా వారు నీ మందిరాన్ని విడిచిపెట్టకుండా నీ మందిరంలో చేరి ఆశీర్వాదకరమైన జీవితాన్ని వారు జీవించడానికి, నలుగురు మోసుకొచ్చిన ఆ వ్యక్తి నీ ఎదుటకు తీసుకొని వచ్చాడు కాబట్టి నడిపించబడ్డాడు. వాడు ఇంకా నీ మందిరానికి వచ్చి ఉండకపోయింటే వాడి జీవితం ఏమైపోను. ఈ రోజున చాలామంది అలాగని కుటుంబాల దగ్గర ఉండిపోతున్న వారిని వీరే నైనా ఆశీర్వాదకరమైన రీతిలో ఉండాలని దేవాలయమునకు వారి గురించిన భారాన్ని తీసుకొని వచ్చి వారి కోసం ప్రార్థన చేస్తున్నారు. ఏ విషయమైతే వారు ప్రార్థన చేస్తున్నారు, యేసు నామములది లేచి నడుచునుగాక. యేసు నామములు ఏ విన్నపమైతే నీ మందిరంలో నీ ఎదుట పెట్టారో, యేసు నామముల వారి కన్నుల ఎదుట దేవాలయములో నిలుచునుగాక. కార్యాలు జరిగించండి, మహిమ మీరు పొందండి. కృపలో స్థిరపరిచి సంఘాన్ని మరింత ఆశీర్వాదకరంగా ఉపవాస కూటాల ద్వారా మరింత ఉజ్జీవం, బలం మీరు అనుగ్రహించమని యేసునాథుని పేరట అడుగుచున్నాను పరమ తండ్రి. అందరు చెప్దాం గట్టిగా, ఆమేన్, ఆమేన్, ఆమేన్.